హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డీఐవైస్. సో, ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరికీ ఇష్టమయ్యే గోరింటాకు ఎలా చేయాలో చూద్దామా? చాలా ఎర్రగా పండుతుంది ఈ టిప్స్‌తో. సో, ముందుగా గోరింటాకు తీసుకోవాలండి. నేనైతే ఒక ముగ్గురికి సరిపడేంత గోరింటాకు తీసుకున్నానిక్కడ. ఈ రకంగా గోరింటాకు మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకొని ఉండం. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ ఆల్సో ట్రైయింగ్. ఇక్కడ తీసుకోవాల్సిన ఐటెమ్స్ ఏంటంటే ఒక వక్క తీసుకోవాలి. దాన్ని కచ్చపచ్చ దంచుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ కూడా తీసుకోవాలి. వీటితో పాటు ఒక 2 నిమ్మకాయ చెక్కలు కూడా తీసుకోవాలి. అంటే రసం తీసేసిన నిమ్మ చెక్కలు ఉంటాయి కదా! వాటిని తీసుకొని మరుగుతున్న వాటర్‌లో ఇలా వేసి మరగపెట్టేసుకోవాలి. ఇది ఎంతవరకు మరగాలి అంటే మనం వేసిన ఏవైతే ఐటెమ్స్ ఉన్నాయో వాటికి ఈ రసం బాగా పట్టేసి వాటి నుంచి రసం బయటికి రావాలన్నమాట. సో, అలాగ మనము మరగబెట్టేసుకొని పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన వాటర్‌ని మనం మిక్సీలో తీసుకున్న ఆకుతో కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ వాటర్‌ని ఇలా ఫిల్టర్ పట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే నిమ్మ చెక్క అవన్నీ ఉన్నాయి కదా! సో, మనకు కావాల్సింది కేవలం వాటరే కాబట్టి ఫిల్టర్ పట్టుకొని తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. చూసారు గదా! ఎంత మెత్తగా మిక్సీ అయిపోయిందో. ఈ ఆషాఢంలో అందరూ లేడీస్ చాలా ఇష్టపడి చేసుకునే పండగ ఏదైతే ఉందో అదైతే గోరింటాకు పండగనే చెప్పాలి. చాలా చాలా ఇష్టంగా పెట్టుకుంటాము. అలాగే రెడ్‌గా పండితే కూడా చాలా బావుంటుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఈసారి ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్‌లీ లవ్ దిస్. అండ్ నేను, మా పాప, మా అత్తయ్య గారు ఈ గోరింటాకుతో ఎంజాయ్ చేసాము. చాలా ఎర్రగా పండింది. ఫైనల్ లుక్ ఒకసారి చూసేయండి నా హ్యాండ్స్‌ని. చూసారు గదా! ఎంత రెడ్‌గా జస్ట్ ఇది నేను పెట్టేసుకొని వాష్ చేసుకున్నాను. చూసారా ఎంత బావుందో? అండ్ దిస్ ఈజ్ మై డిజైన్. నేనెప్పుడూ ఇలా డిఫరెంట్‌గానే పెట్టుకుంటాను గోరింటాకు. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా. అండ్ ఫైనల్‌గా కోకోనట్ ఆయిల్‌తో ఇలా కొంచెం మసాజ్ చేసుకున్నాను. అండ్ మార్నింగ్ కల్లా ఇంకా కొంచెం రెడ్‌గా అవుతుంది. వీడియో ఎలా ఉంది? నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.